బాబా పనిని నిజాయితీగా చేయడమే బాబాని ప్రేమించడం అని చెప్తాడు రిచి. అలాగే మనకి మండలి అంటే మార్గదర్శకాలు అంటారు. ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే బాబాకి విధేయత చూపడంలోనే బాబాని ప్రేమించారు. బాబా పనిని అంత అద్భుతంగా చేశారు. ఒక చిన్న స్టాంపు అది పోస్ట్‌కి వెళ్ళడం కోసం స్టాంప్ అతికిస్తాడు ఎరిచ్చి. ప్రేమికుడు పక్కనే ఉంటాడు. మళ్ళీ తీసి మళ్ళీ అతికిస్తాడు ఎరిచ్చి. మళ్ళీ సరిగ్గా రాదు. మళ్ళీ ఎతికిస్తాడు. అప్పుడు ఆ ప్రేమికుడు అడుగుతాడు, "రిచి ఏంటి చిన్న స్టాంప్‌కి నువ్వు అంత కష్టపడుతున్నావు? ఎలా అతికించినా అది వెళ్ళిపోతుంది కదా! అక్కడ వాళ్ళకి చేరుతుంది కదా!" అంటే రిచి చాలా అద్భుతంగా మాట్లాడతాడు. బాబా పని ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా చెయ్యాలి. అది బాబాకి సంతోషం, బాబాకి ఇష్టం గనక అది చిన్నదైనా, పెద్దదైనా బాబా సంతోషాన్నే మనం కోరుకునే వాళ్ళం గనక అది చిన్న పనైనా, పెద్ద పనైనా పరిపూర్ణంగా చెయ్యాలి అని ఎరిచి చెప్తాడు. అది మనకి చెప్పినట్టేనండి. అది ఏ పనైనా సరే. ఆఖరికి బాబా సహవాసులో చిన్న కుర్చీ వేసిన పనైనా కూడా అంత శ్రద్ధగా అది బాబా నుంచి వచ్చిన పనిగా భావించి చెయ్యాలని చెప్తారు. అసలు ఈ పని గురించి బాబా ఏం చెప్పారో ఒక్కసారి ఆ సందేశాన్ని మనం తెలుసుకొని, అసలు ఆ పని అంటే ఎలా చెయ్యాలి? ఎంత నిబద్ధతతో చేయాలి? ఆ వర్క్ వచ్చినప్పుడు మనం ఎలా భావించాలన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి. బాబా రాజమండ్రి వస్తారు. దగ్గర దగ్గరగా 4,000 మందికి ప్రసాదం పంచుతారు. ఎప్పుడూ అంతే బాబా దర్శనాలు, ఆలింగనాలు, ఈ స్పర్శ భాగ్యాల కన్నా ప్రసాదం పంచడానికే ఎక్కువ సమయం కేటాయించేవారటండి. బాబా అనేవారు, "ప్రసాదం పంచడం భౌతికంగా మీకది కనిపించినా, అది ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మీకు సహాయపడుతుంది" అని ప్రభువు భరోసా ఇచ్చాడు. కాబట్టి ఈ ద్వితీయాంధ్ర పర్యటనలో దగ్గరగా 50,000 మందికి తన చేతి ప్రసాదాన్ని అందించాడు. అంటే కుడి చెయ్యిని ఎప్పుడైతే ఎడమ చెయ్యి కూడా తీసుకొని ఒక్కసారి 2 చేతులతో బాబా మేము పంచుతామన్నా కూడా ఆ పని బాబాయే స్వయంగా చేసేవారు. అలా ఆ రోజు కూడా బాబా 4,000 మందికి ప్రసాదం పంచారు. సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి చేరుకున్నారు. చేరుకుని 9 గంటల సమయంలో బాబా ద్వితీయాంధ్ర పర్యటన స్టార్టింగ్‌లోనే చెప్పేస్తారు విజయవాడలో దిగిన వెంటనే. నేను మార్చి 1 తేదీన 1, 2 తారీఖుల్లో కార్యకర్తల సమావేశాన్ని పెడతాను. అందరూ తప్పకుండా రావాలి అని చెప్తారు. అక్కడ కార్యకర్తల పనేమిటో చెబుతాను అని బాబా ముందే చెప్పేస్తారు పర్యటన స్టార్టింగ్‌లోనే. ఆ సమయం వచ్చేసింది. రాజమండ్రి గురుకుల హాల్‌లో సమావేశమవుతారు. మీటింగు ప్రారంభమైనప్పుడు ఈ మండలి సభ్యులు, ఆంధ్ర కార్యకర్తలు అందరూ హాల్లోకొచ్చేస్తారండి. బాబా అంటారు, ఈ పని యొక్క అర్థాన్ని చెప్తూ, ఆధ్యాత్మిక మార్గంలోని సాధకులకు ఒక దీపస్తంభంలా మార్గదర్శకంగా నిలుస్తుంది. పని అంటే ఏమిటో చెప్తాను. అంటే భగవంతుడి కొతో చేసే పని గాని, ఏదైనా ఏ పనైనా సరే ఎలా చెయ్యాలి? ఆధ్యాత్మిక మార్గంలో ఒక సాధకుడు ఎలా చెయ్యాలి అంటే, అది మీరు వినాలి అంటే, ఈ కునికిపాట్లు పడకుండా మెలకువగా ఉండేందుకు నేను ఒక కప్పు కాఫీ ఇస్తానని చెప్పి బాబా అందరికీ కూడా కాఫీ ఇచ్చారట. ఆ తర్వాత బాబా పని గురించి చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఏ రాజకీయ సమావేశమో, లేక సామాజిక సమావేశమో కాదు. దివ్య ప్రయోజనం అంటే డివైన్ కాజ్ కోసం జరిగే సమావేశం ఇది అని చెప్తున్నారు. ఇది ఊరికినే ఏదో పని గురించి నేను చెప్పడం, మీరు వినడం, మీరు నిద్రపోతూ ఉండడం కాదు. ఇది నేను చెప్పేదేంటంటే, ఒక డివైన్ ఒక భగవంతుని దరి చేర్చడానికి ఒక పని నీ దగ్గరికొస్తోంది అంటే, దాని అర్థం తెలుసుకోమంటున్నారు బాబా. నేను నిర్వహించిన సమావేశాన్ని గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుంది? చరిత్ర పునరావృతమవుతోంది అని అంటున్నారు బాబా. గత కాలాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అయినప్పటికీ ఎప్పుడూ ఉండేది అదే భగవంతుడు అని చెప్తున్నారు బాబా. చెప్తూ బాబా అంటున్నారు, నా దివ్యాధికారంతో ఏం చెబుతున్నాను అంటే, నాకు హారతులివ్వడం, పూజలు చేయడం, దండలు వేయడం, వంగి ప్రణామం చేయడం, ఇటువంటి వాటికసలు ఏమాత్రం అర్థం లేదు అంటున్నారు. యుగయుగాలుగా దేవతలు, దేవదూతలు నాకు పూజలు చేస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు ఈ దండలకు, పళ్ళకు, వివిధ రకాల కానుకలకు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం దేనికి అని చెప్తున్నారు బాబా. నేను కోరేదల్లా నిజమైన పని జరగడమే అంటున్నారు.
తర్వాత ఒక ప్రేమికుడు లేచి బాబాని అడిగేటండి. ఏమనంటే ఈ అద్భుతాల గురించి. అంటే మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా! అది జరిగింది కూడా. ద్వితీయాంధ్ర పర్యటనలో ఒక జీపు ప్రమాదం నుంచి రంగారావు గారు వాళ్ళు రక్షింపబడతారు. దాని గురించి అడిగాట. ఈ సందర్భంగా ఈ పని గురించి చెబుతుంటే మధ్యలో ఒక ప్రేమికుడు లేచి, "మరి అద్భుతాల సంగతి ఏంటి బాబా" అంటే, బాబా అంటున్నారు, "మిమ్మల్నందరినీ రక్షించేది నేను కాదు" అంటున్నారు. "ఈ సమావేశం మిమ్మల్ని కాపాడింది. నేను చెప్పదలుచుకున్నదేమిటి అంటే, ఈ అద్భుతాలు నా మూలంగా జరిగాయని చెబుతూ, ప్రజలు నా సర్వోన్నత స్థాయిని దిగజార్చి చౌకబారుగా తయారు చేస్తున్నారు. కానీ నేను ఒక విషయం తప్పక చెబుతాను. నా మౌనం వీడి నేను ఆ ఆది శబ్దాన్ని ఉచ్చరించిన మరుక్షణమే బాబా ఈ అవతార జీవనంలో చేసే మొదటిది, చివరిది అయిన అద్భుతం జరుగుతుంది. అది నేను ఎన్నడూ చేయనట్టు అద్భుతం. చనిపోయిన వారిని బతికించడం. కానీ నేనేం చేస్తాను? ప్రపంచం కోసమే బతుకుతున్న వారిని ప్రపంచం దృష్టిలో మరణించేటట్లు చేసి, భగవంతుడిలో సదా జీవించేటట్లు చేస్తాను." అంటే మధ్యలో అడిగాడు కదా! పని అంటే మనం ఏమనుకుంటాం? బాబా మన జీవితంలో ఏదైనా మిరాకిల్ చేసేస్తే, మనం చేసిన పనికి బాబా అద్భుతం చేశాడు అంటాం కదా! అందుకని ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ నుంచి కాపాడబడ్డారు. అంటే వాళ్ళు చాలా అద్భుతంగా బాబా వర్క్ చేస్తున్నారు కనుక, ఈ అద్భుతం జరిగిందని ప్రేమికుడు అనుకుంటున్నాడు. అందుకని బాబా చెప్తున్నారు. అక్కడ రక్షించేది ఏంటి? బాబా ఏం నేనెందుకోసం వచ్చాను? ఇలా రక్షించడానికి, రోగాలు తగ్గించడానికి రాలేదు. అసలు ఈ దండలు, హారతులు, పువ్వులు దీని గురించి రాలేదు నేను. ఆయన లక్ష్యం ఏంటి? ప్రతి ఆత్మ కూడా భగవంతుని దశ తిప్పడం, రెడీగా ఉన్న ఆత్మలను తీసుకెళ్లడం, ఆధ్యాత్మికంగా ఒక త్రోపునివ్వడం. ఇది ఆయన చేయవలసిన కార్యం. అందుకని బాబా చెప్తున్నారు. ఈ చనిపోయిన వారిని బతికించను నేను. కానీ నేను చేసే పనేంటి? ప్రపంచం కోసమే బతుకుతున్న వారిని ప్రపంచం దృష్టిలో మరణించినట్లు చేసి, భగవంతునిలో సదా జీవించేటట్లు చేస్తాను అంటూ అందులకు దృష్టినివ్వను. కానీ భ్రాంతిని చూసే ఈ ప్రజలను, అంటే మాయను చూసి భ్రాంతి పడే ఈ ప్రజలను భ్రాంతి పట్ల అంధులుగా చేస్తాను. అలా చేయడం ద్వారా వాళ్ళు భగవంతుని మాత్రమే సత్యం చూడగలుగుతారు. అంటే భగవంతుడు ఒక్కడే సత్యమని చూడగలిగే స్థాయికి తీసుకెళ్తాడన్నమాట అవతార పురుషుడు ఎప్పుడూ కూడా. అవతార పురుషుడు ఎందుకొస్తాడు అంటే, భగవంతుడికి, సాధకుడికి ఒక వారధైపోతాడండి. ఆ వారధంటే బాబా సూచించి ఆచరించిన విధానాలు, సందేశాలు. అందుకనే బాబా చెప్తున్నారు, నేను మిరాకిల్స్ చేయను. నా నుండి ఏది ఆశించకండి అని కూడా బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో చెప్తారు. అలా అంటూనే అవసరాలు తీరుస్తాను గాని కోరికలు కాదు అన్నారు. ఇది చెప్పాక బాబా మళ్ళీ అంటున్నారు, "ఇక అసలు విషయం మొదలు పెడతాను" అంటున్నారు. వాటిని మీరు చాలా శ్రద్ధగా వినండి. ఇది నా విశ్వ కార్యానికి సంబంధించింది. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. మీరందరూ కార్యకర్తలుగా పిలువబడుతున్నారు. అంటే బాబా ప్రేమికులని పిలిపించుకోవడం కాదండి. మన్ని చూడగానే వీళ్ళు బాబా ప్రేమికులు అనిపించేలా సజీవ సందేశం కమ్మంటున్నాడు తండ్రి. అలాగే ఇక్కడ ఏమంటున్నారు బాబా? మీరందరూ కార్యకర్తలుగా పిలువబడుతున్నారు కదా! మరి కార్యకర్తలుగా మీ విధేంటి? మీరు చేయవలసిన పనేంటి? మీరు ఎలా ఉండాలి చెప్తున్నారు బాబా. పనంటే ఏమిటో మీరు తప్పక గ్రహించాలి. పెద్ద, చిన్న, ధనిక, పేద అయిన ఆంధ్రా కార్యకర్తలంతా సాయశక్తులా శ్రమించి కార్యక్రమాలన్నిటినీ విజయవంతం చేశారు. నాకది తెలుసు. నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా నా పట్ల మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరందరూ ప్రయత్నించారని నేను ఆనందంగా చెబుతున్నాను. కానీ ఎందుకో ఎక్కడో లోతైన లోపమేదో ఉన్నట్లు నాకనిపిస్తోంది. అంటే అందుకే బాబా మనని హెడ్, హమీర్‌పూర్ హార్ట్ అన్నారండి. హెడ్ ఏంటంటే ఒకసారి హృదయం మాట వింటుంది, ఒకసారి మనసు మాట వింటుంది. అక్కడే వస్తుంది ఈ ప్రాబ్లమ్ అంతా కూడా. ఈ 2 సమపాళల్లో పనిచేయాలి అంటారు బాబా. మనసు, హృదయం కలిస్తేనే అది కరెక్ట్ వేలో వెళ్తుంది. కానీ బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా సందర్భాల్లో నేను చాలా సంతుష్టినయ్యాను అంటూనే ఇంకా ఇంకా మీలో మార్పు రావాలి అని చెప్తూ ఉండేవారు. ఇంకా అద్భుతంగా మన ఆంధ్ర ప్రేమికులకి ప్రతి సహవాసులు ఆఖరికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా నా వైభవాన్ని చూడాలంటే ఆంధ్ర వెళ్లి చూడండి అనేవారు బాబా. అంత గొప్ప ప్రేమ
అంటే బాబా ప్రేమ ఇచ్చారు. ఆ ప్రేమ ప్రవాహంలో మునిగిపోయారు కూడా ఆంధ్ర ప్రేమికులు. కానీ ఎక్కడో అంటే ఆ ఈగో ఉందన్నమాట. అందుకని బాబా అంటున్నారు, ఇక్కడ లోతైన లోపమేదో ఉన్నట్లు నాకనిపిస్తోంది అంటున్నారు. రాజకీయ, సామాజిక లేక ఆధ్యాత్మికమైన ఏ పనిలోనైనా కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. కేవలం అభిప్రాయ భేదాలే కాకుండా ఒకరితో ఒకరు పోటీ పడడం, అసూయ పడడం కూడా ఉంటుంది. ఇవన్నీ ఆ పని యొక్క పునాదులే విచ్ఛిన్నం కావడానికి దారి తీస్తాయి. అంటే అసలు పని మానేసి నేనింత పని చేశాను, నేనంత గొప్పగా చేశాను, నేనే చేయగలను అని నేనుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ మొత్తం పనంతా పాడైపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరంతా బాబా కోసం పనిచేస్తున్నారు. నేనే సర్వోన్నతుడనైతే, అలాగే భగవద్ అవతారమైతే నా పని కోసం ఈ సంస్థలు, సందేశాలు, రకరకాల చిక్కులు ఇవన్నీ ఉండవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. నా కార్యాన్ని నాదైన మౌన విధానంలోనే నా అంతట నేను చేసుకోగలను అంటున్నారు. ఈ సమావేశానికి నా కార్యకర్తలను పిలవడంలోని ఒకే ఒక్క ఉదాహరణ నా దివ్య ప్రణాళిక నిర్వహణలో భాగం పంచుకునేలా మిమ్మల్ని చేయడానికే. నా పనిలో పాలు పంచుకునేందుకు మీరు సన్నద్ధులై ఉంటే నా పనిని 100% నిజాయితీతో ఆచరించి తీరాలి. నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు మీరు నా కోసం పనిచేసి తీరాలి. పని ఎలా చెయ్యాలి అంటే, నేను చెబుతున్నప్పుడు మీకిది ఆచరించడం చాలా సులువైన విషయంగా అనిపిస్తుంది. కానీ దీనిని సాధించడం అస్సలు వీలు కాదు. పనిలో పాలు పంచుకునేందుకు మీకు లభించిన అవకాశంలోనే మెచ్చుకోలు దాగి ఉంది. అంటే మెప్పును ఆశించి అంటే ఒక పని చేసేసి నేను బాగా చేశానండి, నేను బాగా పాడానండి, నేను బాగా మాట్లాడానండి అని అంటూ ఉంటాం గదా! అసలు ఆ పని నీ దగ్గరికొచ్చిందంటే నేను నేను మెచ్చుకునే నీకిచ్చాను అవకాశం అని చెప్తున్నాడు తండ్రి. పనిలో పాలు పంచుకునేందుకు మీకు లభించిన అవకాశంలోనే మెచ్చుకోలు దాగి ఉంది. అలా కాకుండా చేసిన పనికి మెప్పును కోరిన మరుక్షణం ఆ పని చెయ్యనట్లే లెక్క. 100కి 100 పాళ్ళు నా కోసం, నేను తలపెట్టిన పని చెయ్యడం కోసం మీలో కొంతమంది తయారుగా ఉన్నారన్నది వాస్తవం. అయితే మీలో కొంతమంది పేదరికంతోనో, పెద్ద పెద్ద కుటుంబాలతోనో ఉన్న కారణంగా మీ సమయాన్ని, మీకున్న స్వల్పమైన సాధనా సంపత్తిని వినియోగించలేని స్థితిలో ఉన్నారు నాకు తెలుసు. మీ శక్తికి మించి మీరెందుకు పని చేయాలి? నా కోసం పనిచేసేందుకు ఇంకొకరి సహాయంపై ఆధారపడడం ఎందుకు? ఎప్పుడైతే ఒక కార్యకర్త మరొకరిపై గాని, మరి దేనిపైన గాని ఒక పని కోసం ఆధారపడతాడో అప్పుడు ఆ పని జరగనట్టే లెక్క. కాబట్టి మీరు ఎంత చెయ్యగలిగితే అంతే చెయ్యండి. కానీ చేసేది చిన్నదైనా, పెద్దదైనా నిజాయితీతో చెయ్యండి అంటున్నారు బాబా. సరైన కారణం లేకుండా నా పేరు మీద ఒక్క పైసా వసూలు చేసినా అది అవినీతే అవుతుంది. అందువల్ల మీలోని ప్రతి ఒక్కరూ ఈరోజు మనసు విప్పి మీ సమస్యలన్నీ చెప్పాలని కోరుతున్నాను. ప్రజల్ని నన్ను ప్రేమించేలా చెయ్యాలి అనుకుంటే మీరు నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నట్టుగా వారికి చూపించండి. కేవలం వారి చేత నా పుస్తకాలు, సందేశాలు చదివేటట్లు మాత్రం చేస్తే సరిపోదు. మీరు నా కోసం త్యాగమయమైన జీవనం గడిపినప్పుడు ప్రజలు తమంతట తామే నన్ను ప్రేమిస్తారు అని బాబా ఒక అద్భుతమైన అంటే ఈ పని అంటే ఏంటి? పనిలో ఎలా నిజాయితీగా ఉండాలి? డబ్బు ఏదైనా వసూలు చేస్తే ఎంత నిజాయితీగా ఉండాలి? అసలు ఒక పని మన దగ్గరకొస్తే అది మనం చేయగలమా లేదా? కానీ బాబా చాలా అద్భుతంగా చెప్తాడండి తండ్రి. ఒక పని నీ దగ్గరకొచ్చింది అంటే, నా సహాయ సహకారాలు నీకు పూర్తిగా అందుతాయి. అలా అందించడం కోసమే నీకు పని ఇస్తాను. కానీ నువ్వు కంగారు పడిపోతావు. నా సహాయం అంటే ఒక అడుగు నువ్వేస్తే 9 అడుగులు నేనేస్తానని చెప్తున్నాను కదా! ఆ మాటనెందుకు విస్మరిస్తావు? ఒక పని రాగానే ఎందుకు కంగారు పడిపోతావు అంటారు బాబా. ఇక్కడ బాబా ఏం చెబుతున్నారు అంటే కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు సందేశం నేను ప్రభు చరిత్రలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా చదివాను.
అసలు బాబా పని అంటే ఏంటి? బాబా ఆ పని నుండి మన నుంచి ఏం కోరుతున్నారు అనేది కూడా కొంచెం సరళంగా ఇప్పుడు బాబా సందేశం ఏమంటున్నారు? నేను మీకు పని నేను మీకు పని చేసే అవకాశం ఇచ్చినప్పుడు, మీరు ఆ పని పూర్తి చేసే విషయంలో నేను జాగ్రత్తలు తీసుకుంటాను అంటున్నారు బాబా. అది మర్చిపోతున్నాం. బాబోయ్! నేనే ఇంత పని చేసేయాలా? బాబోయ్! నేను ఇంత పని చేశాను. నేను అలిసిపోయాను. ఇలా అనుకుంటూ ఉంటాం. ఒక సహవాసులు గాని, ఎక్కడికైనా ఏదైనా వాలంటీర్ వర్క్ గాని చేశామంటే అస్తమాటికి నన్నే పిలిచేస్తున్నారు. అస్తమాటికి నేనే చేయవలసొస్తోంది. ఇలా అనుకుంటాం కదా! అందుకని బావ చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నేను మీకు పని చేసే అవకాశం ఇచ్చాను అనుకోండి. అది నా నుంచి వచ్చింది. నేను మెచ్చుకుని ఇస్తున్నది అని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు బాబా. మీరు ఆ పని పూర్తి చేసే విషయంలో నేనే జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ వెన్ ఐ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ మీ, ఐ కేర్ ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అంటున్నారు. అంటే ఆ పని చేయడానికి మీకు కావలసిన శక్తి సామర్థ్యాలను కూడా నేనే మీకు ప్రసాదిస్తాను. అంటే బాబాయే ప్రథమ కార్యకర్తగా నేను ముందు పని చేస్తాను అని చెప్తున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడండి. నిన్నే చెప్పుకున్నాం మనం. మండలి వాళ్ళే ఇందుకు. ప్రథమ కార్యకర్త ఆయనైతే, ప్రథమ కార్యకర్తలుగా మార్గదర్శకులు మనకి వాళ్ళు, మండలి వాళ్ళు. ఒక రైల్వే స్టేషన్‌కెళ్ళి టికెట్ తీయమంటే నిన్నే చెప్పుకున్నాం మనం. ఎందుకు, ఏమిటి, ఎలా అసలు అడిగేవారు కాదు. బాబా చెప్పారు ఆ పని చేసేయాలి అంతే వెళ్ళిపోయేవారు. ఆ పని అయిపోయేది. నీట్‌గా తీసుకొచ్చి స్టేషన్ టికెట్లు, ఆ టికెట్లు తీసుకొచ్చి బాబాకి చూపించేవారు. అక్కడ బాబా ఇలాంటి పని చెప్పాడేంటి? నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరినెళ్లి అడగాలి? అసలు క్వెషన్ ఉండేది కాదు. అలాగే ఒక పని మన దగ్గరకొస్తే నాకు ప్రభు ఇచ్చిన అర్హత అనుకుని అది చిన్నదైనా, పెద్దదైనా బాబా నుంచి వచ్చిందని భావించమంటున్నారు బాబా. ఒకవేళ నువ్వు చెయ్యలేని అసక్తుడు అనుకోకు. ఎందుకంటే నువ్వు ఒక అడుగు వేస్తే 9 అడుగులు నేను వేస్తానని చెబుతున్నాను కదా! ఆ సహాయ సహకారాలు అందించడం కోసమే నీకు అవకాశం ఇస్తున్నాను అంటున్నారు బాబా. ఆయనే ప్రథమ కార్యకర్తగా తన పనిని తాను చేసుకోగలిగిన సర్వశక్తిమంతుడు కదా భగవంతుడు. ఆయనకు అవసరం లేదు. కానీ మనకు అవకాశం ఇస్తున్నాడు. అంతేకాక ప్రథమ బానిస కార్యకర్తగా కూడా మనకి ప్రథమ బానిస కార్యకర్తటండి. అక్కడ ఎక్కడ మనకు అర్థం అవ్వాలి? బానిస అంటే బాబా సమాధిపై ఏం రాసుంటుంది? మాస్టర్ ఇన్ సర్విట్యూడ్. అంటే దానిలో అర్థమేంటి? ఆయనే ప్రథమ బానిస కార్యకర్తట. ఎలాంటి బానిస కార్యకర్తండి? ఫ్రాన్సిస్ బాబాజాని ఎవరో అడుగుతారు. "నీ తలరాత ఎందుకిలా రాసుకున్నావు? మేమంటే కొన్ని జన్మల తర్వాత నీలో కలిసిపోతాం. కానీ నువ్వు ప్రతిసారి కిందకి దిగి వస్తావు. ప్రతి ఆత్మని కోసం పాటుపడతావు. ఒక ఆత్మ కోసం వచ్చిన అవతారాలున్నాయి. మినీ అవతారాలు. ఎందుకు నీ తలరాత ఇలా రాసుకున్నావు" అంటే, "బాబా ఇది నా బాధ్యత" అంటాడు. ఎంత అద్భుతంగానో! ప్రతి ఆత్మని తనలో కలుపుకునే వరకు ఇలా కిందకి రావాల్సిందేట. ఇది నా బాధ్యత అంటాడు బాబా. కాబట్టి ఇక్కడ బాబా ఏం ప్రథమ బానిస కార్యకర్త అని రాస్తారు. అంటే మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటే ఆ తుంటరి పని చేయడం వల్ల వచ్చిన కోడిపిల్ల వలన ఆ వెంటబడిన కోడిపిల్లలని తన వెనక్కి తీసుకురావడం తన బాధ్యతగా భగవంతుడు తీసుకుంటాడనమాట. బాబా పని చెయ్యాలంటే మనం లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఇది బాబా చెప్పిందే ఇందాక చెప్పిన సందేశంలో. నమ్రత కలిగి ఉండాలండి. సహనం కలిగి ఉండాలి. ఆనందంగా సేవించగలిగే స్వభావం. అంటే చాలా ప్రేమగా చెయ్యాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్యనే బెంగుళూరు మేమొక రిసెప్షన్‌కెళ్ళాం. బాబా లవర్సే నర్మదా నగేష్ గారిని. వాళ్ళ అబ్బాయి రిసెప్షన్‌కెళ్తే మీకక్కడ ప్రేమ తప్ప ఏమీ కనిపించదండి. అంత అద్భుతంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు 100 మెంబర్స్ సర్వర్‌ని పెట్టారు. ఆ పెద్ద హాల్‌లో 1000 మందికి వడ్డన చేస్తున్నారండి వాళ్ళు. వాళ్ళు ఎంత సహనంగా, ఎంత ప్రేమగా 40 ఐటెమ్స్ పెట్టారు. ఇది గొప్ప కోసం చెప్పడం కాదు. అక్కడున్నది ప్రేమ అని చెప్పడం కోసం నా ప్రయత్నం. వాళ్ళు ప్రతీదీ కూడా వేసేది ఒక్క స్పూనే. కానీ ప్రతి ఐటెము రుచి చూడాలనే వాళ్ళ తాపత్రయం. మేం వేసుకోకపోతే దీనితో ఇది నంచుకు తినండి, ఇది బావుంటుందని ప్రేమగా చెప్పడం. అలా ఎంతమందికి చెప్పారండి? 1000 మంది కూడా ఆకులో ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా అందరం తిన్నాం. తినలేను. నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అన్న ఎస్.ఎస్. లక్ష్మి గారు కూడా తిన్నారు. అంటే అది అక్కడ ఏం నడిచింది? ప్రేమ నడిచింది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? నువ్వు చేసే పనిలో నమ్రత, సహనం, ఆనందంగా సేవించగలిగే స్వభావం. ఆ స్వభావం అంటే నర్మద గారు, నర్మదా నగేష్ గారు అద్భుతమైన ప్రేమికులండి. వాళ్ళకి ప్రేమ ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు వాళ్ళకి. అసలు మన నుంచి ఏది ఆశించకుండా వాళ్ళు ప్రేమని కురిపించేశారు. ఇది నా అనుభవం కాదు. అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళ అనుభవం కూడా.
అలా ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, ఒక పని అంటే మీరు ఏం అలవర్చుకోవాలి? నమ్రతగా ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఆనందంగా సేవించగలిగే స్వభావం కలిగి ఉండాలి అంటున్నారు బాబా. కానీ ఎక్కడైతే గర్వం, కోపం, అసూయ ఎప్పుడూ కూడా దరి చేరనివ్వకూడదు. అవి దరి చేరాయంటే అసలది నా పనే కాదు అంటున్నారు బాబా. అంటే నేను అసలు ఉండకూడదక్కడ. అది ఉండకుండా ఉంటేనే నా పని. అది ఉందంటే నా పని కాదు అంటున్నారు. అంటే మనం భగవంతుని పనిముట్లుగా మారిపోవాలి అని చెప్తున్నారు. పనిముట్టంటే ఒక మెకానిక్ చూడండి. ఒక కార్‌లో కొన్ని ఆహ్, టూల్స్‌ని పట్టుకెళ్తాడు. వాడికి ఏది అవసరమో అది తీసి వాడేస్తాడు. అక్కడ పనిముట్టు గొప్పదనం కాదు. ఆ మెకానిక్ యొక్క గొప్పదనం. కాబట్టి భగవంతుడు అనంతుడు. సృష్టిలో తాను చెయ్యవలసిన పని కొరకు పనిముట్టుని ఎంపిక చేసుకునే అనంతమైన హక్కు ఆయనకుంది అని రాస్తున్నారు. అంటే ఆయన పనిముట్లో మనం ఎప్పుడు ఏ పనిముట్టుని వాడతాడో, ఏ పనిముట్టుని పక్కన పడేస్తాడో అన్నది ఆయనకే తెలుసు. అలాంటప్పుడు మనం ఎంత నమ్రతగా, సహనంగా అంటే భగవంతుడే కావాలి, బాబాయే కావాలి, బాబా ప్రేమికుడుగానే ఈ జీవితం గడిచిపోవాలి అంటే ఈ లక్షణాలన్నీ అలవరుచుకోమని చెప్తున్నాడు తండ్రి. అంటే ఒక పనిముట్టు ఎలా ఒక చేతిలో ఆ భగవంతుని చేతిలో ఎల్లవేళలా అమిరిపోయే గుణాన్ని కలిగి ఉండాలి అంటున్నారు బాబా. ఎలాంటి పనిచ్చినా సరే, ఎలాంటివన్నా సరే తండ్రి పని కావాలి నాకంతే. ఆ సంతోషం కావాలి. ఆయన కోసమే జీవించాలి. అంటే ఒక ప్రేమికుడుగా నువ్వు తయారవ్వాలంటే నువ్వు ఈ లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు పని సులువైపోతుంది అంటున్నారు. అంటే నేను అనే భావాన్ని సంపూర్ణంగా త్యజించాలి. అందుకు ప్రియతముని కృప అవసరం. అందుకు బాబా మనకేమిచ్చారు? భరోసా, నా వైపు ఒక అడుగు వేస్తే, మీ వైపు నేను 10 అడుగులు వేస్తాను అన్నారు. అంటే బాబా పనిలో మనం గుర్తుంచుకోవలసిన మెయిన్ లక్షణాలు ఏమిటంటే, మనం చేసే పనిలో బాబాయే కనబడాలి. ఎంత పని చేశాను అని కాకుండా, ఎలా చేశాను అన్నదే ముఖ్యం. మన ఆలోచనలలో, మాటలలో, చేతలలో బాబా యొక్క సత్య ప్రేమ సందేశాలనే వెల్లడి చెయ్యాలి. ఆ ఫీల్ కలిగిందండి మాకు బెంగుళూరెళ్ళినప్పుడు. అక్కడ బాబా ప్రేమ తత్వం తప్ప, ఇది ఔటర్ ప్లేసు, వాళ్ళు ఔటర్సు, వాళ్ళు వడ్డిస్తున్నారు, వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అసలు ఆ భావన కనిపించలేదు. అంతా బాబా ప్రేమ కనిపించింది మాకంతా కూడా. ఇది ఒక్కరి ఫీలింగ్ కాదండి. అక్కడికొచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ప్రేమ తప్ప ఇంకేం లేదండి. అంటే అక్కడ షో గాని, ఒక ఆర్భాటం గాని అంటే ఒక ఇంత షో అప్ గాని అట్లా ఏం కనిపించలే. అంతా ప్రేమ వాతావరణం అద్భుతంగా జరిగింది బెంగుళూరులో. నర్మదా నగేష్ గారు వాళ్ళ అబ్బాయి రిసెప్షనే కాదు, నెక్స్ట్ డే బాబా పుట్టినరోజు వేడుకలు జరిగాయండి జయానగర్‌లో. అక్కడ కూడా పోటీతత్వం లేదు. అందరూ చక్కగా పాడారు. మెహరీష్ గారు అద్భుతంగా మాట్లాడారు. ఆ తర్వాత నామం చేశారండి. ప్రభువే వచ్చి దర్బార్‌లో కూర్చున్నాడా అంత అద్భుత ఫీలింగు ప్రతి వాళ్ళ కళ్ళల్లోనూ నీళ్ళొచ్చాయి. అంటే అలా ప్రేమ ఉంటే అదలా జరిగిపోతుందంతే. అందుకే బాబా అంటున్నారు, నా పని అంటే బాబాయే కనబడాలి. ఎలా చేశాను అన్నది ముఖ్యం. ఆయన సంతోషాన్నే కోరాలి. మన ఆలోచనలలో, మాటలలో, చేతలలో బాబా యొక్క సత్య ప్రేమ సందేశం ప్రస్ఫుటమవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన వెనక ఉండి ఆ పని చేయించేది, చేసేది బాబాయే అనే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఈ 4 లక్షణాలు ఒక ప్రేమికుడుగా బాబాయే కావాలి అనుకుంటే, నువ్వు ఈ లక్షణాలు కలిగి ఉంటే బాబా అంటారు, పని వేరు, సేవ వేరు కాదు. ప్రేమ వేరు, సేవ వేరు కాదు. ప్రేమ, సేవ కలిస్తేనే పని అంటున్నారు బాబా. అంటే ప్రేమ ఉంటేనే సేవ చేయగలమండి. ప్రేమ లేకపోతే సేవ చేయలేం. ఈ 2 కలిస్తేనే పని అంటున్నారు బాబా. కాబట్టి పని అంటే బాబాను మనస్ఫూర్తిగా ప్రేమించడం అంటున్నారు. ప్రేమ కలిగి ఉన్నప్పుడే సేవించగలం. అంటే ప్రేమ, సేవ వేరు కాదు. 2 ఒక్కటే అంటున్నారు బాబా. నా పని చేసే మార్గం పురోగమన మార్గం అంటున్నారు. అంటే పని చేసినప్పుడు మనకు అవమానాలొస్తాయా? కొన్ని హడల్స్ వస్తాయి. కొన్ని మాటలు పడవలసొస్తుంది. కానీ నీ ఆత్మ ప్రయాణానికి అది అవసరం అని చెప్తున్నారు బాబా. అది పురోగమన మార్గం, తిరోగమన మార్గం కాదు అంటున్నారు. శక్తినిచ్చే మార్గం. ఒక పని నీ దగ్గరికొచ్చింది అంటే నువ్వు నీ ఆత్మ ప్రయాణానికి ఉపయోగపడుతుంది. నీకు శక్తినిస్తుంది. బలహీనపరిచే మార్గం మాత్రం కాదు. దాని ద్వారా నీవు నా ప్రేమలో పరిపక్వతను సాధించగలవు అని చెప్తున్నారు. అసలు ఎంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడండి. మనం ఇట్టే కోపం వచ్చేస్తుంది మనకి. ఎవరైనా ఈ పని ఎందుకిలా చేసావు? లేతే ఈ పాట ఎందుకిలా పాడావు? అసలు ఇవాళ మీరు మాట్లాడిన మాటలో అసలు సందర్భమే లేదని అన్నప్పుడు మనకి వెంటనే వచ్చేస్తుంది కోపం. అలా రాకూడదు అంటున్నారు బాబా.
ఎందుకంటే ఆ టైంలో నీకు నీ ఆత్మకి ఆ సంస్కార నిర్మూలనో ఒక ఏదో జరగవలసి ఉంది. అది ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. నా పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది నీకు అంటున్నారు. ఆ పని ఏ రకమైన పనైనా కూడా అదేమవుతుంది? నీకు శక్తినిస్తుంది. నిన్ను బలహీనపరచదు. పైగా నా ప్రేమలో పరిపక్వతను తీసుకొస్తుంది. అసలు ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. ఆయన ప్రేమలో పరిపక్వతను తీసుకొస్తుంటా. పోన్లే నా తండ్రే అన్నాడు కదా! నా తండ్రి ఇచ్చిన పనే కదా! ఆయన సంతోషమనే కదా నేను కోరుకునేది. అంటే నేనిలా బాధపడితే బాబాకి బాబా వల్లనే నేను బాధపడ్డాను. అంటే ఆ పని బాబా నుంచి వచ్చింది కనుక మనం ఏది ఆశించకుండా ఇందాకన స్టార్టింగ్‌లోనే బాబా చెప్పారు. మెప్పును ఆశించకుండా అని. కాబట్టి మెప్పును ఆశించకుండా చేస్తే ఏ పనైనా ముందు ప్రేమ కలిగి ఉంటే ఆ పని నుంచి ఏది ఆశించకుండా ఉంటామండి. మెప్పును ఆశించకుండా ఉంటాం. మిగిలిన విశేషాలు మళ్ళీ రేపు తెలుసుకుందామండి. దీని కంటిన్యూషను రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా వైదేహి గారు. జై బాబా రజని. బాబా ద్వితీయ ఆంధ్ర పర్యటన విశేషాల రోజు ఎంతో